భక్తి అంటే ఏమిటి? ప్రతి ఒక్కరూ భగవంతుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారని అంటూ ఉంటాము. అసలు భక్తి అంటే ఏమిటి? భక్తి గురించి పురాణాలు ఏమి చెబుతున్నాయి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. భగవంతుడి పైన ఉండే నమ్మకాన్ని, అదేవిధంగా మన మనసులో ఉండే నిష్కల్మషమైన భావనను భక్తి అని అంటారు. భక్తిలో చాలా రకాల ఉన్నాయి. భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే 9 రకాలైన భక్తి మార్గాలు ఉన్నాయని భాగవతంలో వివరించబడింది. భక్తి ఎన్ని రకాలు? ఎటువంటి భక్తిని ఆచరిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. 1. స్మరణ భక్తి. స్మరణ భక్తి అనగా భగవంతుడు యొక్క నామాన్ని ఎప్పుడు స్మరణ చేస్తూ ఉండడం. దీనిని నామస్మరణం అని అంటారు. అదేవిధంగా భగవంతుని యొక్క రూపాన్ని మనసులో తలుచుకోవడం. దీనిని రూప స్మరణం అని అంటారు. 3వ రకం స్వరూప స్మరణం. 2. అర్చన భక్తి. ప్రతిరోజు భగవంతుడిని పూజ చేసేటప్పుడు తులసి దళాలతోనూ సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చన చేయడమే అర్చన భక్తి. ప్రతిరోజు ఎక్కువ మంది చేసే పూజ అర్చన భక్తి క్రిందికి వస్తుంది. ఈ అర్చన భక్తిలో భగవంతుడికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి ధూప దీప నైవేద్యాలతో భగవంతుడిని అర్చించడమే అర్చన భక్తి. 3. దాస్య భక్తి. దాస్య అంటే తమకు ఇష్టమైన భగవంతుడికి భక్తులు సేవకులై దాసులై భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. దీనిని దాస్య భక్తి అంటారు. హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తిని ఆశ్రయించి ముక్తిని పొందారు. 4. ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి. ఆత్మ నివేదనం అనగా మన మనసును భగవంతుడికి తప్ప ఇంకెవరికి చోటు లేకుండా ఉంచడం. భగవంతుడు తప్ప ఇంకెవరు లేరని భగవంతుడు యొక్క శరణాగతిని కోరడం. భక్తి మార్గాలు అన్నింటికన్నా ఆత్మ నివేదన మోక్ష మార్గానికి సులభమైన మార్గం. 5. శ్రవణ భక్తి. శ్రవణం అనగా వినడం అని అర్థం. చాలామంది సత్పురుషులు చెప్పే వాక్యాలను, అదేవిధంగా పురాణ గ్రంథాలను విన్నవారు మంచివారుగా మారుతూ ఉంటారు. వారికి ఆ వాక్యాలు అనేవి జ్ఞాన మార్గాన్ని చూపుతాయి. ఇలా జ్ఞాన మార్గాన్ని పొందిన వారు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. దీనిని శ్రవణ భక్తి అంటారు. 6. కీర్తన భక్తి. కీర్తన భక్తి అనగా ఎల్లప్పుడూ కూడా భగవంతుడు యొక్క గుణాలను మరియు ఆయన చేసిన మంచి చెడులను కీర్తించడమే కీర్తన భక్తి. ప్రహ్లాదుడు, నారదుడు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో మోక్షమును పొందారు. 7. పాద సేవన భక్తి. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా భగవంతుడు యొక్క పాదాలను తాకి స్మరించుకుంటాము. భగవంతుని యొక్క అన్ని అవయవాలలో ప్రాముఖ్యమైనవి భగవంతుని యొక్క పాదాలు. ఇలా భగవంతుని యొక్క పాద సేవకే అంకితమైన వారిని పాదసేవన భక్తి అని అంటారు. గుహడు, భరతుడు మొదలైన వారు పాద సేవ భక్తి ద్వారా విముక్తులు అయినారు. 8. వందన భక్తి. వందనం అంటే నమస్కరించడం అని ప్రతి ఒక్కరికి తెలిసింది. మనసులో భగవంతుడిని తలుచుకుంటూ భగవంతుడికి తప్పకుండా నమస్కారం చేసుకోవాలి. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని గ్రంథాలు చదివినా కూడా భగవంతుడికి పైన నమ్మకం లేకపోయినా, భగవంతుడికి నమస్కరించకపోయినా అటువంటి వారి యొక్క భక్తికి భగవంతుడు అనుగ్రహించడు. 9. సఖ్య భక్తి. సఖ్యత అనగా స్నేహం అని అర్థం. ఎవరితోటి సఖ్యత లేని వారు భగవంతునితో సఖ్యత ఏర్పరచుకోవాలని అనుకున్నవారు సఖ్య భక్తి క్రిందకి వస్తారు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామివారికి ఇష్టమైన వారుగా నిలిచినారు.